ఇటెటో బయటికి వెళ్ళింది, వస్తుంది, తలుపు తీస్తుంది, శుభ్రంగా భోంచేయచ్చని నేను కాసేపు అక్కడే నిలబడ్డా. ఆ పక్కింటి వాళ్ళు అంటారు, బాబు ఈమె కొరకు నువ్వు ఉంటున్నావా, ఈ మామగారి కొరకు? ఇంకో 4 రోజులు రాదు ఈమె, వచ్చిన వాళ్ళకి మమ్మల్ని చెప్పమంది అన్నసరికి నాకు చాలా బాధ అనిపించింది. ఇక ఉసూరుమంటూ వెళ్ళిపోతున్నా. దారిని వెళ్తున్నప్పుడు ఎవరో నాతో మాట్లాడినట్టు, ఏసనా నిన్ను నా సేవ చేయమని నేను పిలిచాను, నా ముఖం చూడకుండా నీవు మనుషుల ముఖం చూసి పరిగెత్తుతావా? ఎప్పటి నుంచి అలవాటు నేర్చుకున్నావు నువ్వు? మనుషుల ముఖం చూస్తావా, సిగ్గుపడతావు, జాగ్రత్త అని ఎవరో హెచ్చరించినట్లు, పలకరించినట్లు అనిపించింది. వెంటనే నేను పక్కకి వెళ్ళిపోయి కళ్ళు మూసుకొని ఒక చిన్న ప్రార్థన చేసుకున్నా. ప్రభువా నన్ను క్షమించు, నా జీవిత కాలమంతా మనుషుల ముఖం చూడకుండా మీ ముఖం చూస్తానయ్యా, మీరు నన్ను నడిపించండి. ఎలా నడిపిస్తారో నాకు తెలియదు, మీరు నడిపించండి బాబు అని కన్నీటితో ఒక చిన్న ప్రార్థన చేసుకుని కళ్ళు తెరిచి ఇలా బయటకు వచ్చా. వచ్చిన వెంటనే ఒక అబ్బాయి, ఎవరో నా వయసు అబ్బాయే, నా వెంట తిరుగుతున్నాడు. ఏయ్ ఎవరా నువ్వన్నా? నీ పేరు ఎస్ అన్న కదా అన్నాడు. అవును. మీది నెల్లూరు కదా అన్నాడు. అవును అన్నా. మీరు నాకు తెలుసండి అన్నాడు. తెలిస్తే ఏం చేయమంటావు? నేను ఇంతవరకు అన్నం తినలేదు, 3 గంటలు అయిపోయింది, లారీ చెడిపోయింది, మా లారీ అక్కడ షెడ్లో పెట్టాను, అన్నం తినలేదన్నాడు. నా భయం వేసింది, నన్ను డబ్బులు అడుగుతాడేమో నన్ను. తర్వాత వాడంటాడు, నాకు ఒక ఆశను తీరుస్తారా అన్నాడు. ఏమిటంటే నాతో కలిసి మీరు కూడా భోజనం చెయ్యాలి అన్నాడు. నేను ఎప్పుడెప్పుడు అని ఉన్నాను కదండి ఆకలితో. సరే వెళ్దాం పదండి, హోటల్కి వెళ్ళాం. ఆడ తిండిపోతాడు, ఏమో తింటున్నాడు. వాడు ఏదైతే తింటున్నాడో అన్ని నాకు పెట్టిస్తున్నాడు. వాడు పెట్టినలా తింటా వస్తున్నాను. ఆ తర్వాత హోటల్ బయటకు వచ్చిన తర్వాత పైకి బోర్డు చూస్తే బోర్డు మీద ఏమని రాసిందంటే రాజుల భోజనము అని రాసింది. అప్పుడు నేను కంటి నిండా నీళ్లు పెట్టుకుని ప్రభువుకి స్తోత్రాలు చెప్పుకున్నా. ప్రభువా ఆ ముసలమ్మని నా మనసులో పెట్టుకుని ఆ ముఖం చూసి నేను వెళితే ఇంతలా తాళపు కప్పేపించావా? మరి నీ ముఖం చూసి నేను బయలుదేరితే నాకు రాజుల భోజనం పెట్టిస్తావా అని అనుకుని ప్రభు నందు సంతోషించాను. నా ప్రియమైన సహోదరులారా, నేను చెప్తున్న ప్రతి మాట కూడా జీవితంలో అనుభవిస్తూనే ఉంటున్నాను. అనుభవిస్తున్నాను కనుకనే చెప్తున్నాను కనుకనే అనుభవిస్తున్నాను.